హలో ఎవ్రీవన్. నిన్నటి వీడియోలో మనం షార్ట్ రన్ కాస్ట్ గురించి తెలుసుకున్నాం. ఈరోజు లాంగ్ రన్ కాస్ట్ అనమాట. సో లాంగ్ రన్ కాస్ట్‌లో ఏంటంటే ఇక్కడ అన్ని ఫ్యాక్టర్స్ వేరియబుల్ అనమాట. అని అంటే ల్యాండ్, లేబర్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఏవైతే 4 ఫ్యాక్టర్స్ ఉన్నాయో సో అవన్నీ లాంగ్ రన్‌లో చేంజ్ చేయొచ్చు అనమాట. సో ప్రొడ్యూసర్ ఏంటంటే ఇప్పుడు ఎక్కువ అవుట్‌పుట్ ప్రొడ్యూస్ చేయాలని అనుకుంటే ఈ ఫ్యాక్టర్స్ ఎక్కువ యూజ్ చేస్తాడు. సో తక్కువ అవుట్‌పుట్ కావాలి అని అంటే ఫ్యాక్టర్స్ తక్కువ యూజ్ చేస్తాడు. సో చేంజ్ అంటే ఫ్యాక్టర్స్ అనేటివి చేయొచ్చు అకార్డింగ్ టు ద లెవెల్ ఆఫ్ అవుట్‌పుట్ దట్ ప్రొడ్యూసర్ వాంట్ టు ప్రొడ్యూస్ అనమాట. అదే షార్ట్ రన్‌లో అయితే కొన్ని ఫిక్స్డ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. లైక్ ల్యాండ్ కావచ్చు, మెషినరీ కావచ్చు, అవన్నీ ఫిక్స్డ్. కానీ లాంగ్ రన్‌లో అవి మనం చేంజ్ చేయొచ్చు అనమాట. ల్యాండ్ అయినా ఐ మీన్ మెషినరీ అయినా ఏదైనా సరే. సో ఇది 3 టైప్స్ ఉంటుంది. ఫస్ట్‌ది లాంగ్ రన్ టోటల్ కాస్ట్ అనమాట. సో లాంగ్ రన్ టోటల్ కాస్ట్ అనంటే మనకి మొత్తం అయ్యే కాస్ట్‌లో ఒక మినిమమ్ కాస్ట్ ఏదైతే ఉంటుందో అవుట్‌పుట్ ప్రొడ్యూస్ చేయడానికి అది లాంగ్ రన్ టోటల్ కాస్ట్. అని అంటే యూజువల్‌గా మనం తక్కువలో తక్కువ అయ్యే కాస్ట్ అని అంటాం కదా! అది. సో ఆ కాస్టే ఎంత అయితే పడుతుందో మనం ప్రొడక్షన్ చేయడానికి. సో దట్ ఈస్ నోన్ యాస్ లాంగ్ రన్ టోటల్ కాస్ట్. సో ఈ లాంగ్ రన్ ఎల్‌టీసీ ఏదైతే ఉందో అది ఎప్పుడైనా తక్కువ ఉంటుంది. లేదంటే ఈక్వల్ టు ఉంటుంది. దేనికి? ఎస్ఆర్‌టీసీకి. ఎస్ఆర్‌టీసీ అనంటే షార్ట్ రన్ టోటల్ కాస్ట్. కానీ ఎల్‌టీసీ ఎప్పుడు ఇట్ ఈస్ నెవర్ మోర్ దెన్ ఎస్ఆర్‌టీసీ. అండ్ నెక్స్ట్ సో దీని గ్రాఫ్ వచ్చేసరికి అప్‌వర్డ్ స్లోపింగ్ అనమాట. సో పాజిటివ్ స్లోప్ అనేటిది ఉంటుంది. సో అప్‌వర్డ్ స్లోపింగ్ నేను స్క్రీన్ మీద డ్రా చేస్తున్నాను. సో దిస్ ఈస్ ఎల్‌టీసీ లాంగ్ రన్ టోటల్ కాస్ట్. సో నెక్స్ట్ వచ్చేసరికి లాంగ్ రన్ యావరేజ్ కాస్ట్. సో దీని ఫార్ములా ఏంటంటే ఎల్‌టీసీ డివైడెడ్ బై క్యూ. క్యూ ఈస్ నెంబర్ ఆఫ్ అవుట్‌పుట్స్ ప్రొడ్యూస్డ్. సో లాంగ్ రన్ యావరేజ్ కాస్ట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ దీన్ని ప్లానింగ్ కర్వ్ అండ్ ఎన్వలప్ కర్వ్ అన్న పేర్లతో పిలుస్తారు. ఎందుకు ఎన్వలప్ కర్వ్ అని అంటే ఆ డయాగ్రామ్ ఐ మీన్ లాంగ్ రన్ యావరేజ్ కాస్ట్ యొక్క గ్రాఫ్ కొంచెం ఎన్వలప్ లాగా ఉంటుంది. సో ఫస్ట్ ఏంటంటే ఎప్పుడైతే షార్ట్ రన్ యావరేజ్ కాస్ట్ యొక్క టాంజెన్సీ పాయింట్స్ మీట్ అయ్యే ఒక గ్రాఫ్ అయితే డిరైవ్ అవుతుందో సో అదే మనకి షార్ట్ రన్ ఐ మీన్ లాంగ్ రన్ యావరేజ్ కాస్ట్ అనమాట. సో ఇక్కడ 3 షార్ట్ రన్ యావరేజ్ కాస్ట్‌లు తీసుకున్నాను నేను. షార్ట్ రన్ యావరేజ్ కాస్ట్ 1, 2 అండ్ 3. సో ఇక్కడ ఇవి టాంజెన్సీ పాయింట్స్. సో ఈ బ్లూ కలర్ ఏదైతే గ్రాఫ్ ఉందో అది లాంగ్ రన్ యావరేజ్ కాస్ట్ అనమాట. సో ఇది చూడడానికి కొంచెం ఎన్వలప్ లాగా ఉంటుంది. సో అందుకే దీన్ని ఎన్వలప్ కర్వ్ అంటాం. అండ్ ఆల్సో ప్లానింగ్ కర్వ్ అని కూడా అంటాం. నెక్స్ట్ థర్డ్‌ది వచ్చేసరికి లాంగ్ రన్ మార్జినల్ కాస్ట్ అనమాట. సో లాంగ్ రన్ మార్జినల్ కాస్ట్‌లో ఏంటనంటే ఒక అడిషనల్ యూనిట్ ఆఫ్ కమోడిటీ ప్రొడ్యూస్ చేయడానికి మనకు అడిషనల్‌గా అయ్యే ఖర్చు. ఐ మీన్ టు సే నాకు 20 పెన్సిల్స్ ఉన్నాయి. నేను ప్రొడక్షన్ చేస్తున్నాను. 21st పెన్సిల్ ప్రొడక్షన్ చేయడానికి నాకు అయ్యే ఖర్చు ఏదైతే ఉంటుందో దాన్ని మార్జినల్ కాస్ట్ అని అంటాం. దాన్ని లాంగ్ రన్‌లో మనకు అయ్యే ఖర్చు లాంగ్ రన్ మార్జినల్ కాస్ట్. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఈ యొక్క మార్జినల్ కాస్ట్ అనేటిది ఎప్పుడు వస్తుంది మనకి ఎప్పుడు డిరైవ్ అవుతుంది అని అంటే వెన్ ఆల్ ఇన్పుట్స్ ఆర్ వేరియబుల్ అని అంటే ఇక్కడ లేబర్ కావచ్చు, ల్యాండ్, మెషినరీ ఏదైనా ఇన్పుట్ ఇస్తున్నాం ఒక ప్రొడక్షన్ చేయడానికి అని అనుకోండి. అది మొత్తం చేంజ్ అవుతూ ఉంటుందన్నమాట. చేంజ్ చేస్తాం అండ్ ఐ మీన్ టు సే మనం 10 లేబర్స్ ఇంతకుముందు ప్రొడక్షన్ చేయడానికి వాడుతుండే. ఇప్పుడు 20 లేబర్స్‌ని మనం హైర్ చేసుకున్నాం. ఫర్ దట్ ప్రొడక్షన్ ప్రాసెస్ అనమాట. సో ఆ ఇన్పుట్ అనేటిది చేంజ్ అవుతుంది ఇక్కడ అని చెప్తున్నాడు లాంగ్ రన్ మార్జినల్ కాస్ట్‌లో. సో లాంగ్ రన్ మార్జినల్ కాస్ట్ యొక్క డయాగ్రామ్ కూడా కొంచెం ఎన్వలప్ లాగానే ఉంటుంది. సో ఇక్కడ ఏందంటే 2 షార్ట్ రన్ యొక్క టాంజెన్సీ పాయింట్ తీసుకుంటాం అనమాట. సో ఇక్కడ ఏమేం పాయింట్స్ తీసుకుంటామంటే షార్ట్ రన్ మార్జినల్ కాస్ట్, షార్ట్ రన్ యావరేజ్ కాస్ట్. సో ఇక్కడ అలా తీసుకుంటాం. సో వీటి యొక్క మిడ్ పాయింట్ ఏదైతే ఉంటుందో దాని దాని ద్వారా మనం ఈ బ్లూ కలర్ ఏదైతే డ్రా చేస్తున్నానో నేను అది లాంగ్ రన్ మార్జినల్ కాస్ట్ అనమాట. సో సో గైస్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్. అండ్ రోజు నేను యూట్యూబ్ పోస్ట్లో ఒక క్వశ్చన్ అయితే పోస్ట్ చేస్తున్నాను. అది అటెంప్ట్ చేయడానికి ట్రై చేయండి. నేను పెట్టిన వీడియోస్లో నుంచే నేను చెప్పిన కంటెంట్లో నుంచే నేను పోస్ట్ పెడుతున్నాను. క్వశ్చన్స్ ఏదైనా కానివ్వండి, అవుట్ ఆఫ్ ఏం పెట్టట్లేదు. సో ప్లీజ్ ట్రై టు వాచ్ మై వీడియోస్ అండ్ ఆన్సర్ దోస్ క్వశ్చన్స్ సో దట్ యూ కెన్ పెర్ఫార్మ్ వెల్ ఇన్ ద ఎగ్జామ్. థ్యాంక్ యూ గైస్.